ఇప్పటివరకు వార్తలు మనం అంశాలకు సంబంధించి చూసాము. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి వాసుదేవ్ రెడ్డి గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు కూడా జాయిన్ అయ్యారు జూమ్ ద్వారా. పాపారావు గారు నమస్తే అండి. వాసుదేవ్ రెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ చేతిలో కాంగ్రెస్ అధిష్టానం బందీ అంటూ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు పాపారావు గారికి, మీకు అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. జీవన్ రెడ్డి గారు మాట్లాడమే కాదు, దానికంటే ముందు నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారంటే బయటకు వచ్చి మాట్లాడిండ్రు, ఆయన పార్టీ మీద వ్యతిరేకత అనుకోవచ్చు. కానీ వాస్తవం ఏంది అంటే, ఇంతకుముందు మీరు వార్తల్లో చదివిండ్రు ముఖ్యమంత్రి గారి శైలి ఏ విధంగా ఉన్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శైలి. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయిందా, లేకపోతే ఇంకెవరన్నా చేస్తే ముఖ్యమంత్రి అయిందా, ఈయన తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతుండా, ఇంకెవరైనా ప్రయోజనాల కోసం పనిచేస్తుండా అనేది ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళ పనితీరు స్పష్టంగా కనిపిస్తుంది సురేష్ గారు. ఓకే, ఎలా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అసలైన కాంగ్రెస్ కాదు, ఇది పచ్చ కాంగ్రెస్. పచ్చ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టే ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇన్ని రోజులు అట్లా ఉండి ఇబ్బందుల పాలైనరు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ఆత్మగౌరవం ముఖ్యం సురేష్ గారు. ఆత్మగౌరవం దెబ్బతిన్న నాడు వారు ఎంతటిదైనా వదిలిపెడతారు. ఇప్పుడు నిజంగా ఆయనకు పదవులే ముఖ్యమైతే అధికార పార్టీలో ఉండాలి జీవన్ రెడ్డి గారు. కానీ ఇలా ప్రతిపక్షంలోకి వచ్చిండు అంటే పదవులు ముఖ్యం కాదు అని తేల్చిండు కదా జీవన్ రెడ్డి గారు. నాకు పదవి ముఖ్యం కాదు, ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పినట్టు కదా దీని అర్థం. సో కాబట్టి ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి, ఒక పక్క ఆయన చేస్తున్న వ్యవహార శైలి మరి అధిష్టానానికి తెలుస్తలేదా, తెలిసి గమ్మున ఉంటుందా? ఎందుకంటే ఈయన పంచే మూటలు తీసుకొని ఇక ఇచ్చటోడు అవ్వలేడు పైసలు. ఈ రాష్ట్రంలో ఉన్నది గట్టిగా ఉన్నది కర్ణాటక 3 రాష్ట్రాల్లో అధికారంలో దేశంలో 3 రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ నుంచి ₹1 రాదు. ఏమి ఇచ్చినా కర్ణాటక ప్రభుత్వం ఇవ్వాలి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి మూటలు ఢిల్లీకి. సో కాబట్టి ఢిల్లీకి మూటలు పంచుతున్నారు కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎవ్వరు గిమ్మున సైలెంట్గా కూర్చుంటా ఉన్నారు. నిన్నటి అసలు ఢిల్లీలో నిన్న జరిగిన పరిణామాలు కనుక చూస్తే సురేష్ గారు, ఇలా కేంద్ర మంత్రి గారి ఇంటికి అల్పాహార విందుకు పోయిండు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ విందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోవడం ఏంది గమ్మతి కాకుండే? అంటే ఎవరి ఇప్పుడు అసలు కాంగ్రెస్కు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావా, లేకపోతే చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తే విధంగా మీ గురువు గారి కోరిక తీర్చడానికి అన్న పనిచేస్తున్నావా? అసలు ఏది అర్థమైతే లేదు. సో కాబట్టి ఇలా అసలు వాళ్ళ అంతర్గత విషయమైనా కూడా, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమైనా కూడా డెఫినెట్లీగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పౌరులుగా ప్రతిపక్ష పార్టీకి కానీ లేకపోతే ఒక సామాన్య పౌరునిగా కానీ అనేక విషయాలపైన డెఫినెట్గా ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇవాళ కొంతమంది అనవచ్చు అది వాళ్ళ అంతర్గత విషయం కదా, బీఆర్ఎస్ పార్టీకి అవసరం. డెఫినెట్గా అవసరం. ఎందుకు అవసరం అంటే, నువ్వు ఎక్కడికైనా పోయి ఎవరన్నా కలువు, కానీ నువ్వు ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నువ్వు చేస్తున్న పనేంది? నువ్వు బడే బాయ్ చోటే బాయ్ అని గతంలో అనేక సార్లు మెప్పు పొందడానికి నరేంద్ర మోడీ గారిని అన్నావు కదా, నీ పనితీరు కూడా అట్లనే ఉన్నది. ఉంటే మంచిదే. నువ్వేమన్నావు, కేసీఆర్ గారు దూరం పెడితే ఈ రాష్ట్రానికి నిధులు రాలేకపోయినాయి, నేను దగ్గరుండి తీసుకొస్తా అన్నావు కదా. మరి నువ్వు తీసుకొచ్చిన రూపాయి ఇది కేంద్రం నుంచి వెళ్ళి, నువ్వు కేంద్ర మంత్రుల విందులకు పోతావు, విలాసాలకు పోతావు, నువ్వు అక్కడున్న టీడీపీ ఎంపీలను కలుస్తావు, ఫోటోలు దిగుతావు, అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలతోటి ఫోటోలు దిగుతావు, ఢిల్లీలో పాత విషయాలన్నీ గుర్తుంచుకుంటావు. ఇంకా సురేష్ గారు ఒక విషయం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాలి. 2023 ఎన్నికలకు సందర్భించి రేవంత్ రెడ్డి గారు పాపం కాంగ్రెస్ నుంచి కొట్లాడుతుండేమో అని కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్నారు. కానీ మేము కూడా ఎన్నికల బిజీలో ఉన్నాం. కానీ వాస్తవం జరిగింది ఏంది హైదరాబాద్ అడ్డాగా అంటే, తెలంగాణ హైదరాబాద్ అడ్డాగా ముఖ్యంగా టీడీపీ భవన్లో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవు లాంటి అనేక మంది సీనియర్ నాయకులను చంద్రబాబు నాయుడు గారు టీడీపీ భవన్లో, అదే ఎన్టీఆర్ భవన్లో పెట్టి ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేసిన ఎన్నికలు మొత్తం డబ్బుతో సహా అన్ని విషయాలు స్వయంగా ఇది వాస్తవం. ఈ రాష్ట్ర డీజీపీ తోటి చంద్రబాబు నాయుడు మాట్లాడినరు. ఇది వాస్తవమా కాదా అనేది ఇలా కాంగ్రెస్ నాయకులకు తెలుసు, చెప్పాలి వాళ్ళు సీనియర్ నాయకులు, ఇది తెలుసు వాళ్ళకు కూడా. కాకపోతే అధికారంలోకి రావాలని అనుకున్నారు కాబట్టి ఎవరు ఆర్గనైజ్ చేస్తేంది, మనకు పైసలు వస్తానే మనం పవర్లకు వస్తామనే భావన కొద్ది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఏపీలో ఎన్నికలు కాలేదు. ఇక్కడ కేసీఆర్ కనుక గెలిస్తే
అక్కడ మళ్ళీ ఏదైనా జగన్ గెలుస్తాడేమో అనే భయం కొద్ది చంద్రబాబు నాయుడు గారు వారి మొత్తం పచ్చపాటిని మొత్తం కూడా హైదరాబాద్లో అడ్డబెట్టించి ఇక్కడి నుంచి మొత్తం తెర వెనుక ఆర్గనైజ్ చేసారు. సో ఇప్పుడు ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత భావాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి ఇది ఈ జీవన్ రెడ్డి గారు అన్నట్టు ఇది కాంగ్రెస్ పార్టీగా కాకుండా కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్గా మారింది అనేది వాస్తవం. ఇది ఎందుకు ప్రైవేట్ లిమిటెడ్గా అంటే వాళ్ళకి ఇప్పుడు ఆయనే చెప్పినగా చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు నేను పలాని కాడ పనిచేసిన పలాని కాడ చదివిన లాస్ట్కు ఉద్యోగం కాంగ్రెస్లో చేస్తానన్నాడు కదా. అంటే ఉద్యోగం చేస్తానంటే నేను సేవ కాదు ఉద్యోగం చేస్తానట, ప్రజలకు సేవగా భావిస్తలేడు. అది నేను పార్టీలో ఉండి పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్నానే విధంగా ఈ ముఖ్యమంత్రి గారే మాట్లాడలేదు కాబట్టి డెఫినెట్గా ఇది కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడే ఈ రాష్ట్రంలో ఉన్నది, ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టే ఇవాళ మొత్తం దాచుకున్న పైసలను ఢిల్లీకి పంపే కార్యాచరణ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది తప్పితే ప్రజల కోణములో ఆలోచన చేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఇచ్చిన హామీలేంది, వాటిలో ఎన్ని అమలైనా ఇంకేమేమి చేయాలి, ఆ ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, తెలంగాణ రాష్ట్ర సంపదను ఏ విధంగా పెంచాలనే ఆలోచన ఏ మాత్రం చేయకపోవడం అయితే నిజంగా కూడా ఇది. ఇంకొకటి ఏంటంటే నేను నిన్న ధోని క్రికెట్ జరిగింది ఉప్పల్ల, అది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది క్రికెట్ అభిమానులు పోతారు కదండి, నేను ఇప్పుడే చెక్ చేసుకుంటూ వస్తున్న వాస్తవం కాదా అనేది. దీంట్లో ఇన్స్టాల పోయి ఈయన ముఖ్యమంత్రి గారు కూర్చునే లాంజ్ ఏదైతే ఉన్నదో ఎలైట్ లాంజ్, ఇగో సన్ రైజ్ ఎలైట్ లాంజ్, ఇది నిన్న ముఖ్యమంత్రి గారు కూర్చున్న ఛాంబర్ అండి. ఇది కుషిత అనే యాక్టర్కు ఈ టికెట్లు ఇచ్చారు సీఎంఓ ఆఫీస్ నుంచి వెళ్ళి. కుషిత అనే యాక్టర్కు ఈ టికెట్ ఇచ్చారు. దీంట్లో గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అంటే ఏ జరుగుతుంది, హీరోయిన్ చేతికి రేవంత్ రెడ్డి ఐపీఎల్ టికెట్లు, ఇది సోషల్ మీడియాలో నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుందండి. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుందో తెలియదు. ఆయనకు సంబంధించిన అన్నిలు ఒక నిర్మాత టికెట్ ఇచ్చిండు, హీరోయిన్లకు ఇచ్చిండు, దగ్గర వాళ్ళకి ఇచ్చిండు, అవసరం ఉన్నప్పుడు ఏదన్నా పనికత్తారు కదా, భవిష్యత్తులో ఏదన్నా పనికత్తారని చెప్పి. అంటే ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ టికెట్ల మీద గమ్మత్ ఏంటంటే ఆమె పేరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేరు మీద టికెట్లను ఫోటోలో అలా పెట్టుకున్నది. హీరోయిన్ 40,000 విలువైన ఎలైజ్ లాంచ్ టికెట్లను ఫ్రీగా ఆమెకు ఇచ్చిందని చెప్పి ఈమె పేరు 40,000 అంటే సీఎంఓ నుంచి టికెట్లు ఇచ్చారా? ఎస్ సీఎంఓ నుంచి వెళ్ళి టికెట్లు ఇచ్చినట్టు ఇది ఈమె ఇన్స్టాల్ ఉన్నది ఇప్పటికి ఉన్నది. అక్కడ టికెట్లు సీఎంఓ దగ్గర ఎందుకు వచ్చాయి, ఎట్లా వచ్చాయి అసలు? అదే ఇప్పుడు అదే చర్చ. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఎలైజ్ లాంచ్ టికెట్లు ముఖ్యమంత్రి గారు పోయి కూర్చోవడానికి, దాని మీద పోనీ నార్మల్ టికెట్లు ఇస్తే ఇవ్వండి, దాని మీద టికెట్ల మీద స్పష్టంగా ఉన్నది ఏమని, ఇక్కడ ఇక స్పష్టంగా ఏంది అంటే టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టికెట్లు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టికెట్ల మీద ఉన్నది. ఈ టికెట్లు తన ఇన్స్టాలో స్టోరీలో ఆమె పెట్టుకున్నది. ఆమె ఇన్స్టా స్టోరీలో వాళ్ళు ఆహ్వానానికి సీఎంకి ఇచ్చే లెటర్ టికెట్లు కూడా బయటకి టికెట్ ఈమెకి ఇవ్వడంలో ఆమె కొద్దిగా గొప్పనే కదా, సీఎంకి ఇచ్చే టికెట్లు ఆమెకి ఇచ్చిందంటే. సో ఆ టికెట్లని ఈమె పెట్టుకోవడం అంటే ఇంత దిగజారుడు వ్యవహారం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఇది సర్కసా ఏందనేది అర్థం కాకుండా ఉండడం. నేను ఇది ఎందుకు చెప్పినంటే నిన్ననే జరిగింది ఉప్పలో బ్రహ్మాండంగా 1,000 మంది క్రికెట్ అభిమానులు ఉంటారు చూడడానికి. అంటే ఏం జరుగుతుందని తెలవడానికి మాత్రమే నేను టీ న్యూస్ వేదిక దీన్ని చెప్పిన తప్పితే దీని ఏదో ఇంకో వేరే యాంగిల్ కాదు. కాబట్టి అంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి తెలవడానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు, ఆయన దగ్గర పనిచేసే పిఆర్ఓలు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, అసలు ఆయన హ్యాండిల్ కూడా అప్పుడప్పుడు ఇన్స్టా హ్యాండిల్ కానీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ కనుక చూస్తే ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తారు ముఖ్యమంత్రి గారి హ్యాండిల్లోకి వెళ్ళి. మళ్ళీ ఆ తర్వాత తప్పిదామని చెప్పి దాన్ని డిలీట్ చేసి ఇంకోటి పెడతారు. అంటే ఈ విధంగా వ్యవహార శైలి పనిచేస్తూ ఉన్నదంటే వాళ్ళకు అనుభవం లేక రాయితమా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేయకపోతే ఇదేమన్నా మామూలు గ్రామ పంచాయతీ పోస్టు లెక్క చేయడం అనేది ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతా ఉన్నది. కాబట్టి తప్పకుండా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ చేతిలో కాంగ్రెస్ అధిష్టానం బందీ అయింది. ఎందుకు బందీ అయిందంటే వీళ్ళు పంపే మూటల కోసం బందీ అయింది.
ఆ బందీ అయింది కాబట్టి ఈ రకంగా వ్యవహారాలు నడుస్తున్నది రైట్. రాష్ట్రంలో. మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ బందీ అనేది ఏనాడో అయ్యింది, ఈ రోజు కాదు, కొత్తగా చెప్పేది ఏం లేదు. బీఆర్ఎస్ పదే పదే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా ఏదైతే టీడీపీకి అలాగే బీజేపీకి కోర్టుగానే ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందనేది పదే పదే చెప్తున్నటువంటి అంశం. అది ఈరోజు ఇంకా క్లారిటీగా తేటతెల్లమైంది జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. పాపారావు గారు, ప్రధానంగా ఏదైతే జీవన్ రెడ్డి కొన్ని నిన్న వాస్తవాలు మాట్లాడారు అనుకోవాలి, ఇట్లా అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమి విచ్ఛిన్నంకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చారు. చాలా చాలా ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేతిలో కీలుబొమ్మలాగా మారిందని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు అసలు ఒక రాజకీయ విశ్లేషకులుగా? జీవన్ రెడ్డి పార్టీలో అంతర్గతంగా ప్రత్యక్ష సాక్షి జరుగుతున్న పరిణామాలకి, లోపల జరుగుతుంది ఏంటనేది బాగా తెలిసిన వ్యక్తి. ఓకే. అయితే బయట నుంచి మనం కూడా ఎప్పటి నుంచో గమనిస్తున్నాం, ఈ జరుగుతున్న పరిణామాలని చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. అంటే బహుశా జీవన్ రెడ్డి గారి ఓర్పుకి సలాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు ఆయన ఓర్చుకుని దీన్ని ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఒరిజినల్ కాంగ్రెస్ గా వ్యవహరిస్తా. ఎందుకంటే దానికి గాంధీ పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ఇంకా పార్టీలో ఉన్నారు. ఇందిరాగాంధీ వారసులో, నెహ్రూ వారసులో. కాబట్టి పార్టీ ఏమైనా మారుద్దా అనే ఆస్తి ఇంతకాలం ఎదురు చూసి ఆఖరికి దెబ్బ మీద దెబ్బ తిన్న తర్వాత ఆయన స్పష్టంగా చెప్తున్న విషయాలు, ఈ పార్టీ మారదు అని నిర్ణయించుకొని ఇది పతనం అవుతుంది పార్టీ. బీజేపీకి బి టీం కాదు తోక. బీజేపీకి బి టీం అయితే అది ఒక రకంగా, అది పోతే ఇది పోతే అది కాదు. అట్లా కాకుండా బీజేపీకి జస్ట్ తోక తప్పితే ఇదేం కాదన్నట్లుగా ఆయన తెలుసుకుని బయటికి రావటం. ఎందుకంటే మనకు తెలిసిందే తెలుసు, 2018 నుంచి మనం చూస్తున్నాం. 2018లో టీడీపీతో తీసుకెళ్లి పొత్తు పెట్టారు కాంగ్రెస్ పార్టీని. ఆ రోజే పతనం మొదలైంది. ఆ రోజు వచ్చిన వార్తల ప్రకారంగా ప్రధానంగా చెప్పుకున్న కారణం ఏంటంటే టీడీపీ నేత చంద్రబాబు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో ఎలక్షన్లో పోటీ చేయడానికి నిధులు ఇచ్చాడు, 100 కోట్ల నిధులు ఇచ్చాడు అనే మాట ఆ రోజు వచ్చింది. దాంతోపాటుగా పొత్తు పెట్టుకోవడం కోసం అని. దాంతోపాటుగా రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ ఆ రోజు తాను ప్రధానమంత్రి అవుతారని ఆశపడుతున్న సందర్భంలో బీజేపీ కనుక మెజారిటీ రాకపోతే కూటమి కావాలి, 4 పార్టీలను కూడగడితే గానీ రాహుల్ గాంధీ కూడా ప్రధాని కాడు. కాబట్టి దానికోసం ఆ 4 పార్టీలని కూడగట్టగల సత్తా సీనియర్ నాయకుడైన చంద్రబాబుకు ఉంది. అందరితో పరిచయాలు ఉన్నాయి దేశంలో పైన పెద్ద స్థాయి నాయకులతో పార్టీల్లో. కాబట్టి వాళ్ళందరినీ కూడగట్టి నన్ను ప్రధానమంత్రిని చేస్తాడనే దురాశతో ఆ రోజు రాహుల్ గాంధీ ఈ ఫండ్స్ ప్లస్ దురాశ ప్రధానమంత్రి కావటం కోసం చంద్రబాబు తో ఎలాంటి సూత్రాలు లేని సూత్రరహితమైన అవకాశవాద పొత్తు ఆ రోజు చంద్రబాబుతో పెట్టుకొని రాహుల్ గాంధీ ఆ రోజే పార్టీ పతనానికి పునాదులు వేశాడు 2018లో. అక్కడ మొదలైంది. దాంతో ట్రోజన్ హార్స్ లో పెట్టి రేవంత్ రెడ్డిని ఎంట్రీ చేశారు చంద్రబాబు పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ అవటం, రేవంత్ రెడ్డి ఎంట్రీ అనేది ఆ రోజే పునాదులు పడ్డాయి, ఆ పొత్తు రోజే. ఆ తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్ స్టెప్ గా రేవంత్ రెడ్డి ఎంటర్ అవటం, పార్టీని గుప్పెట్లో పెట్టుకోవడం. డబ్బు బలం దానిలో నిస్సందేహంగా, ధనబలం దీనిలో నిస్సందేహంగా ఏంటంటే ఒకప్పుడెప్పుడో తెహల్కా పత్రిక ఎన్నో సంవత్సరాల క్రితమే రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పి చంద్రబాబు గురించి రాసింది. దేశంలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు అని. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆయనకి? ఆ రోజు తెహల్కా చెప్పింది కానీ ఈ రోజు ఎంతెంత జరుగుతుంటే ఇన్ని వార్తలు వస్తుంటే ఈ డబ్బు ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం చేసుకోవడానికి తెలుగు ప్రజలు అమాయకులేం కాదు, అర్థం చేసుకోలేకపోవటానికి. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కాదు, అంతర్గతంగా అది తొలిచివేయబడి చంద్రబాబు తాలూకు ఘోస్ట్, ఆయన ప్రతిబింబంగా లేకపోతే ఆయన షాడోగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉంది. ఆయన వేలు కదిలిస్తే కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు జరుగుతాయి. అట్లాంటి స్థితికి కాంగ్రెస్ పార్టీని తెచ్చాడు రాహుల్ గాంధీ అనే తోలుబొమ్మ. రేవంత్ రెడ్డి అనే తోలుబొమ్మను పెట్టి ఆడుతున్న నాటకం. అందుకే జీవన్ రెడ్డి గారు మాట్లాడే ఏ మాటలోనూ ఎగ్జాగరేషన్ ఉండదు. ఆయన చాలా బ్యాలెన్స్డ్ మనిషి. ఆయన ఆవేశపూరితమైన మాటల్ని కూడా చాలా ఆలోచించి మాట్లాడతారు. ఇది నేను అనేక సంవత్సరాలుగా గమనిస్తాను. అందుకే ఆయన సంతోషించడంలో కూడా తప్పులేదు. నేను దేవుడిని నమ్మను కానీ ఆయన జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిసినప్పుడు దేవుడే నన్ను పంపించాడు అన్నాడు. ఎందుకంటే అది నిజం. జీవన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి అంతిమ డెస్టినేషన్ కేసీఆర్ లాంటి మిత్రులతో కలిసి ఉండటమే. ఇద్దరు ఒకే స్వాభావికంగా ఒకళ్ళు. ఆయన కొంచెం లోతుగా ఉండొచ్చు, ఈయన కూడా లోతైన మనిషి. వీళ్ళిద్దరి కలయిక ఈ రోజు అనేది తెలంగాణలో పెద్ద మార్పులకు దారితీస్తుంది. నిన్నటిదాకా కొంత భయాందోళనలు ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు ఎంత నాశనం చేస్తున్నారు,
దీన్ని కాపాడుకోవటం అంత ఈజీనా? ఇంకా 2.5 ఏళ్ల ఈ పరిపాలన ఉంది. ఈ దుర్మార్గుల దాడి కింద తెలంగాణని కాపాడుకుంటా కంటికి రెప్పలాగా ఈ 2.5 సంవత్సరాల పాటు జరిగే డ్యామేజ్ నుంచి కాపాడుకుంటా రావటం అంటే అంత ఈజీనని. కానీ ఈరోజు బలం పెరుగుతుంది, సత్యం బలం పెరుగుతుంది, సమరం బలం పెరుగుతుంది. జీవన్ రెడ్డి గారు వచ్చి కలవటం, ఆ మాటలు ఏమాత్రం ఎగ్జాగరేషన్. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కాంగ్రెస్ పార్టీ. ఇవి జనాలు కూడా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు షాడో, నీడగా, ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అయిన నీడగా, నీడ పార్టీ ఇది. చంద్రబాబు ఏం చెప్తే అది నడుస్తుంది. మీరు ఉదాహరణలు తీసుకోండి. ఎన్నో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పనిచేస్తుంది రేవంత్ రెడ్డి కింద కేవలం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రయోజనాల కోసం. అమరావతి ప్రయోజనాల దగ్గర నుంచి మొదలుపెట్టి కృష్ణా జలాలు ఎన్ని వదిలిపెట్టాయండి? మనకు కావాల్సిన, మనం వాడుకోవాల్సిన, మనం వాడుకునే హక్కు ఇప్పటికి ఇంకా విభజన జరగలేదు కాబట్టి వాడుకునే హక్కు. ఆ మేరకు ఉన్న నీళ్ళైనా వాడుకున్నాడా? శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో కృష్ణా జలాలన్నీ వాడుకుంది ఎవరు ఈసారి? అలాగే మీరు ఎన్నో ఉన్నాయి. ఆంధ్ర అధికారులు పేషీల్లో మినిస్టర్ల పేషీల దగ్గర నుంచి సెక్రటేరియట్ లో మొత్తం పెత్తనం చేస్తుంది ఎవరు? జస్ట్ పేరుకి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. రేవంత్ రెడ్డి పని అవసరమైనప్పుడల్లా బూతుల పంచాయతీ మొదలు పెట్టడం, పరిపాలిస్తుంది మాత్రం చంద్రబాబు అనేది ప్రజలు బలంగా ఫీల్ అవుతున్నారు. వాసుదేవరెడ్డి గారు, మీరు ఇందాక ప్రస్తావించినట్టే ప్రధానంగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఎన్నోసార్లు వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళినటువంటి ప్రతిసారి ఏదో ఒక రకంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రధానంగా ఇంకా ఈయన టీడీపీకి సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఈ సమస్యలు పక్కన పెట్టి ఆయన విందులు వినోదాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు అసలు ప్రధానంగా? సురేష్ గారు, నిన్నటి విందుకు సంబంధించి ఎన్డీజే విందుకు ఏ పత్రికలు ఎందుకండి? అవి పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టారు ఎందుకు? ఇవాళ ఒక పక్క బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి వాళ్ళే ఇచ్చింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలి. ఇది బీజేపీ పిలుపు. ఇదే ముట్టడి. అదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడించాలంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర మోకారిల్లుతున్నాడు కదా. ఎన్డీఏ ప్రభుత్వం ఉందట, టీడీపీ నాయకుల దగ్గర మోకారిల్లుతున్నాడు కదా. మరి ఏం జరుగుతున్నది? రాహుల్ గాంధీ గారు అసలు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఉన్నదా లేరా? ప్రధాన ప్రతిపక్షమేనా? లేకపోతే ఇది కూడా లోపాయికార ఒప్పందాలు ఏమైనా నడిపిస్తున్నారా? రేవంత్ రెడ్డిని పెట్టి ఇంకేమైనా నడిపించుకుంటున్నారా మీరు? ఈ అనుమానం వస్తుంది కదా. ఒక పక్క ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు ఇల్లు ముట్టడించాలి, మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మహిళా బిల్లును అడ్డుకున్నదని చెప్పి చెప్తున్న సందర్భం కూడా అంటే మన కళ్ళ ముందు కనిపించింది కదా. మరి నిన్నటి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శనివారం ఢిల్లీలో తన నివాసంలో ఇచ్చిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోటి మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమావేశమైండు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రజలుగా మేము అడుగుతున్నాం, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మేము అడుగుతున్నాం. నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పార్టీ నుంచి అయినవు కాదు, కానీ ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ నువ్వు ఆ యొక్క విందు సమావేశంలో దేనికోసం పాల్గొన్నారు? పోనీ మీ పార్టీ అధిష్టానం ఏమైనా చెప్పిందా? లేదు ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అక్కడ ఏమైనా మంత్రులతోటి మాట్లాడి లోపాయకారికంగా మాట్లాడుకొని ఏమైనా ఎక్కువ నిధులు తీసుకురావడానికైనా ప్రయత్నం జరిగిందా? అక్కడ మీరు ఏం మాట్లాడుకున్నారు? అక్కడ ఎందుకోసం పోయినరో తెలంగాణ ప్రజలకు ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. డెఫినెట్లీగా కదా. ఇలా నీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావు ముఖ్యమంత్రి గారు? మీరు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఇంకెవరో మెప్పు కోసం పనిచేస్తున్నారా? నీ అసలు ఢిల్లీకి పోయినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకేమైందంటే ఇది సోషల్ మీడియాలో ట్రోల్ చేసి చాలామంది మన పాపారావు లాంటి విశ్లేషకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం కదా, మేధావులు కూడా వ్యతిరేకిస్తున్న సందర్భంలో నిన్న ఆగ మేఘాల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి చిట్ చాట్ చేసిన ఢిల్లీలో చేసి చంద్రబాబు గారు బీజేపీకి వత్తాసు పలుకుతా ఉన్నాడని చెప్పి ఏదో ఒక ప్రకటన లెక్క ఇవ్వాలి కదా. చంద్రబాబుకు దగ్గర అని మరి ప్రచారం అవుతుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఓ చిట్ చాట్ పేరు మీద ఓ లీక్ వదిలిపెట్టారు బయటికి. ఏం చిట్ చాట్ ఏమో కానీ అంటే ఈ విధంగా ఎందుకు ఈ సిరిమల బ్రహ్మానందం ఉన్నదండి, వాడు దొంగతనం చేయగానే వెంటనే దొరికిపోతాడు. అట్లనే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఏదైనా పని చేయగానే వెంటనే దొరుకుతాడు. అది దాన్ని తప్పించుకోవడానికి అనేక కుప్పిగంతులు వేస్తూ అంటారు. వారి సీఎంఓ కార్యాలయము వారు లీకులు ఇస్తాడు, దాన్ని కప్పిపుచ్చుకోండి. ఇవాళ జరిగింది అదే కదా ఢిల్లీలో.
అసలు ఢిల్లీకి ఇప్పటికీ దాదాపు 68 సార్లు 69 సార్లు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు అనేక సార్లు పోయింది కదా. పోయి ఈ రాష్ట్రానికి ఏమైనా ఉద్ధరించిందా అంటే ఏమి లేదు. ఏదంటే మరి జాతీయ పార్టీ అన్నాం మేము, అందుకనే అన్నాం. చాలా సందర్భాలలో మా నాయకుడు కేసీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పిండు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో బాసులు ఎవరు లేరు, మా బాసులు గల్లీలో ఉన్నారు, కానీ జాతీయ పార్టీలకు ఢిల్లీలో ఉన్నారు. వారు ఏది పోవాలన్నా, చివరికి టాయిలెట్ పోవాలన్నా వాళ్ళ ఢిల్లీ బాసులు అడిగే పోవాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ జాతీయ పార్టీలను పక్కకు పెట్టాలని అనేక సందర్భాలు మేము పిలిపించిన సందర్భం ఉన్నది. సరే, అయినా ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, వాళ్ళకు ఇస్తే ఏమైనా బాగా చేస్తారేమో అని భావించిండ్రు. కానీ బాగా చేయడం కాదు, ఉన్నదాన్ని మనం పురోగమనం వైపు రాష్ట్ర పయనించన్నా తిరోగమనం వైపు పయనించే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆ పరిస్థితికి దిగజారింది. ఇలా రాష్ట్ర సంపద పెరగలేదు, రాష్ట్ర ఆదాయం పెరగలేదు. ఉన్న ఆదాయాన్ని దోచుకోవడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అనేక సార్లు మనం చర్చించుకున్నాం కదా మీ సందర్భంలోనే, మన టీ న్యూస్లో చర్చించుకున్నాం. ఈ రాష్ట్రం యొక్క సంపదను ఎట్లా కొల్లగొడతా ఉన్నారు, ఎట్లా దోచుకుంటున్నారు, ఎట్లా దాచుకుంటున్నారు, భూములను ఎట్లా భూహంపాటు చేస్తూ ఉన్నారు, భూభారతి పేరు మీద ఎట్లా దాన్ని డార్క్ సర్కిల్లో పెట్టేసిండ్రు అనేది మనం అనేక సందర్భాలు చెప్పినాము. సో కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఇవాళ తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా లేదు. రెండవది ఏంటి అంటే, ఇంకా ఎంత చిల్లర చేస్తాలంటే, ఇవాళ మా పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా తయారై ఉన్నారు. ఆ చేరిక సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభను జగిత్యాలలో మేము పెట్టుకున్నాము. దానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరు కాబోతా ఉన్నారు. దాన్ని డైవర్జన్ చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన పెట్టిండు. నీకు ఇప్పుడే దొరికిందా ముఖ్యమంత్రి? 2.5 సంవత్సరాలలో మేడిగడ్డకు నువ్వు ఎన్నిసార్లు పోయినావు, ఎన్నిసార్లు సందర్శించినావు? కేసీఆర్ గారు 20వ తారీఖు ప్రజా ఆశీర్వాద సభ పెట్టిండు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి, ఆ యొక్క అంశాన్ని, ఆ యొక్క విషయాలను మీడియా ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా కట్టడి చేయడానికి మాత్రమే ఇవాళ కాళేశ్వరంలోని అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్తూ ఉన్న సందర్భం. సో కాబట్టి అంటే నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ను ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న తీరును సభ్య సమాజం తెలంగాణ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అరే ఇదేంది, ఇంత ఈయన ముఖ్యమంత్రి, లేకపోతే ఆ ముఖ్యమంత్రి పదవికున్న గంభీరతను కనీసం కాపాడలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం యొక్క పెద్దలు ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు ఉన్నారు అంటే ఇది ఎటువైపు దారితీస్తుందో అనే ఒక ఆలోచన అయితే సామాన్య ప్రజానీకంలో ప్రారంభమైంది. తప్పకుండా ఇలా ఎన్డీఏ విందులోనూ హాజరైనా, లేకపోతే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కలవండి, ఇక్కడ పచ్చ పార్టీని నిర్మాణం చేయించండి. మళ్ళీ భవిష్యత్తులో నువ్వు ఈ పార్టీలో ఉంటావా ఊడతావా అనేది ఒక చర్చ కూడా ఉన్నది డెఫినెట్లీగా. ఈ కాంగ్రెస్ను ముంచడానికే ఉన్నాడు కానీ కాంగ్రెస్ను పెంచడానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లేడు, ఆయన సొంత ప్రయోజనాల కోసమే. అందుకనే ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే ఆయనకు దగ్గర అనుచరుడిగా ఉన్న మరి మొన్న రాజ్యసభ సభ ఇచ్చిండు కదా, ఆయనకు దగ్గర దోస్తు ఓటుకు నోటు కేసులో ఇద్దరు కలిసి దొరికిరు దొంగలు. ఒక పక్క రేవంత్ రెడ్డి, మరో పక్క ఎంపీ పేరు నాకు గుర్తొత్తలేదు, రాజ్యసభ ఎంపీ. సో కాబట్టి వేం నరేందర్ రెడ్డి గారు ఢిల్లీలో పెట్టుకున్నదే అందుకు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలి ఆయన. ఎప్పటికీ అక్కడ టీడీపీ వాళ్ళతోటి, అక్కడ ఎన్డీఏ వాళ్ళతోటి మాట్లాడుకోవాలి. రేపు భవిష్యత్ అంతా కూడా అక్కడ నుంచి నడిపించాలని ఒక కాన్సెప్ట్ కొద్ది ఈయన దగ్గర క్యాండిడేట్ అక్కడికి పంపిండి, ఇక్కడి చెల్లి ఢిల్లీలో పెట్టుకున్నాడు. సో కాబట్టి ఈయన యొక్క అడుగులు ఎటువైపు పోతా ఉన్నాయి, ఈయన ఆలోచన ఎటువైపు పోతా ఉన్నది అనేది తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకే పార్టీకి వస్తాసంటే ఇక చెప్తే బాగుంటుంది. కానీ అంటే ఈయన ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉన్నాడు, ఈ దేనికోసం పనిచేస్తూ ఉన్నాడు, ఈయన రాష్ట్ర ప్రయోజనాల విషయాలను ఎప్పుడో పక్కకు పెట్టేసిండు. రాష్ట్రంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నిన్న మొన్న అంతటా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా ర్యాలీలు తీసిండ్రు. వాళ్ళకి ఇచ్చిన హామీలు, డిఏలు, వాళ్ళకి సంబంధించిన మాట్లాడదాం. ఎంప్లాయ్కి సంబంధించి మాట్లాడదాం. చాలా కీలకమైనటువంటి అంశం ఎంప్లాయ్కి సంబంధించి. మొత్తానికి ఇది ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి పట్టించుకోవట్లేదు ఢిల్లీగా, అలాగే చెక్కలు కొడుతున్నటువంటి అంశం ప్రధానంగా
పరిపాలన సాగుతుందా అంటే సాగట్లేదు, మొత్తానికి పడికేసింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మొత్తం పాలనలో లేదని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. అప్పారావు గారు, ఏదైతే జైత్యాలో జరగబోయే రేపటి సభకు సంబంధించి, ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నిన్న కేటీఆర్ పర్యటించారు, అలాగే హరీష్ రావు పర్యటించారు. ప్రధానంగా చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? జగిత్యాల సభ ఎస్, ఒక మలుపు, పెద్ద మలుపు తెలంగాణ రాజకీయాల్లో 2.5 ఏళ్లుగా జరిగిన పరిణామాలన్నీ ఒక పరిమాణాత్మకమైన మార్పు అయితే ఇది ఒక గుణాత్మకమైన మార్పు. అంటే 2.5 సంవత్సరాల పాటు ప్రజలలో అసంతృప్తి బాయిల్ అవుతా ఉంది, అట్టుడుకుతుంది. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అసంతృప్తి వాళ్ళ గుణాత్మకంగా మళ్ళీ ఒక మార్పు తీసుకొని ప్రతిఘటన మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఎంబోల్డెన్ అవుతారు. చాలా మందికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ఆత్మ ఆలోచన ఉన్న అనేక మంది నాయకులకి ఇది ప్రేరణ అవుతుంది జగిత్యాల సభ. ఆ సభ అనంతర పరిణామాల్లో నా అంచనా ప్రకారంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక అంతర్గతమైనటువంటి తీవ్రమైన సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చాలా మందికి అసంతృప్తి ఉంది, కానీ దాన్ని ఎలా వెల్లడించాలో, ఏ రూపంలో బయటికి రావాలో తెలియనట్టు, బయటకంటే పార్టీ నుంచే కాదు ఏ రూపంలోనైనా బయటికి రావాలో తెలియనటువంటి స్థితిలో కాంగ్రెస్ వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న స్థితిలో జీవన్ రెడ్డి గారి వాళ్ళ దారి చూపించారు. ఈ దుర్మార్గమైన తెలంగాణ ప్రయోజనాలని ఢిల్లీ కాళ్ళ దగ్గర, చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పరిపాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వాన్ని మళ్లీ కాపాడుకునే, తెలంగాణ గుర్తుల్ని కూడా చెరిపేస్తానని రేవంత్ రెడ్డి చేసిన దాష్టికానికి వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆర్థిక స్థితిని, తెలంగాణ రాజకీయ ఉనికిని కాపాడుకునే దానిలో భాగంగా ఈరోజు జగిత్యాల సభ ఏదో కేవలం ఒక నాయకుడు పార్టీలో చేరుతున్నప్పుడు జరుగుతున్న సభ కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే శంఖం పూరించడం అంటాం, పాంచజన్యం లాంటిది, మహాభారతానికి పాంచజన్యం లాంటిది. అట్లా ఇది ఒక రకమైనటువంటి యుద్ధానికి శంఖం మోగించడం లాంటిది. శ్రేణులన్నీ ఏ పక్కనో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ప్రజలు ఎటుకూడి తేల్చుకున్నారు. ప్రజలు ఎటుకూడి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాం, మేము రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతాం, అందులో ప్రత్యామ్నాయం, మాకున్న ఏకైక ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ అనేది ప్రజలు ఖచ్చితంగా ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు రాజకీయ పక్షాల్లో వాళ్ళకు కూడా ఇది ఒక అస్తిత్వ సంక్షోభం, పిలుపు, ఆలోచించండి అనేది. కాబట్టి చాలా గొంతులు లెగుస్తాయి. రేపు జగిత్యాల సభ తర్వాత చాలా చాలా గొంతులు పైకి లెగుస్తాయి. చాలా గొంతులు ఇన్నాళ్ళు తచ్చాడతా, తడువుకుంటా, మాట్లాడాల వద్దా అన్న వాళ్ళందరూ ఎంబోల్డెన్ అవుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సమాధి చేసి దాని మీద, కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పక్షంగా అది ఉండాలనే కోరుకుంటాం కాబట్టి మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీని సమాధి చేసి దాని మీద అంటే రేవంత్ రెడ్డి, అది చంద్రబాబు వ్యవహార శైలిలోనే ఇది ఉంది. మొదటి నుంచి మీరు గమనించండి. గతంలో నేను సిపిఐలో పనిచేశాను, లేను ఆ పార్టీలో, సిపిఐలో పనిచేశాను గతంలో. సిపిఐ మీద ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలో చాలా వరకు ఉన్న ఆరోపణలు ఏంటంటే సిపిఐ చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తుందని, జగన్ అధికారంలో ఉండగా ఈ మాటలు పదే పదే వినపడ్డాయి. సిపిఐ నాయకత్వం మొత్తం చంద్రబాబు చేతిలో బందీగా ఉందని. అలాగే మనం పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చాలా కాలం విన్న మాటలే, చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నాడు అనేది. ఇట్లా చాలా పార్టీల విషయంలో చంద్రబాబు ప్రతిపక్షాన్ని బతకనివ్వడు. అంటే దాన్ని ఓడించి రాజకీయాల్లో నీ నిబద్ధతతో, నీ పోరాట పటిమతో ఓడిస్తే పర్వాలా, కానీ అంతర్గతంగా ఆ పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అంటే ప్రతిపక్షం పేరుకే ఉంటుంది కానీ అది బాగా అవుతుంటుంది చంద్రబాబుకి. అలాంటి స్థితి తెలంగాణలో ఒక రాజకీయ పక్షానికి, కాంగ్రెస్ కూడా అంతిమంగా ఢిల్లీ స్థాయిలో కూడా అదే జరుగుతుంది. తెచ్చిపెట్టాడు చంద్రబాబు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేది జస్ట్ షాడో ఆఫ్ చంద్రబాబు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇది చంద్రబాబు తాలూకు ఎక్స్టెండెడ్ రూల్, అంటే అక్కడి నుంచి విస్తరించినటువంటి నీడ తాలూకు పరిపాలన. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ఖచ్చితంగా రేపు పొద్దున జగిత్యాల జైత్రయాత్ర, ఇది పెద్ద నినాదంగా, ప్రజలందరి గుండెల్లో మారుమోగే నినాదంగా, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ బాగుని, తెలంగాణ భవిష్యత్తుని కోరుకునే ప్రతి వాళ్ళు ఈరోజు ఒక పక్కకి చేర్చడానికి ఈరోజు జగిత్యాల జైత్రయాత్ర అనేది, జగిత్యాల సభ అనేది ఈరోజు పెద్ద పిలుపుగా మేలుకొల్పుగా ఉంటుందన్న మాత్రం ఖచ్చితంగా నిజమైంది.
ఓకే సార్, మొత్తానికి ఏదైతే జైత్యాల జైత్రయాత్ర మొత్తానికి సమరశంఖానికి పూరిస్తున్నటువంటి సందర్భం, ప్రధానంగా బీఆర్ఎస్ క్యాడర్లో కొత్త ఉత్సాహం నిండుకొని ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిందో అవన్నింటి కూడా కడిగేయడానికి కూడా రేపు జరగబోయే సభ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ప్రశ్నిస్తుంది. ప్రధానంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, హామీల్లో ఎన్ని నెరవేర్చారు ఏంటి, ప్రజలకు సంబంధించి కూడా అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలు కూడా ప్రశ్నించే అంశం కూడా ఉన్నది. దీని నేపథ్యంలో మొత్తానికి ఒక సమరశంఖం పూరించబోతుంది రేపు అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా జైత్యాల నుంచి సమరశంఖం పూరించబోతుంది బీఆర్ఎస్ క్యాడర్లో కూడా కొత్త ఉత్సాహం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, బీజేపీ చేస్తున్నటువంటి డ్రామాలు కావచ్చు, డెలిమిటేషన్ పేరిట ఏదైతే రిజర్వేషన్ అంశం కావచ్చు, ఏదో టైంలో ఏదో రకంగా ఎలక్షన్ టైంలోనే అనేక అంశాలని తెరపై తీసుకొస్తున్నటువంటి అంశానికి సంబంధించి కూడా మొత్తానికి కేసీఆర్ ఈ అంశాలన్నింటికి కూడా ప్రస్తావిస్తారు, ప్రశ్నిస్తారు ఖచ్చితంగా అనేది అందరిలో ఉత్కంఠ నెలకొన్నటువంటి అంశం. ప్రధానంగా రేపు కేసీఆర్ సార్ స్పీచ్ కూడా ఎలా ఉండబోతుందని ఎట్లా అంచనేస్తారు మీరు? జగిత్యాల యొక్క ప్రజా ఆశీర్వాద సభ అదొక జైత్రయాత్ర, కాంగ్రెస్ పై ఒక దండయాత్ర చేయబోతా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా 2.5 సంవత్సరాల అధికార పార్టీలో అవకాశం ఉన్నా కూడా కాదని చెప్పి దాదాపుగా 4 దశాబ్దాలుగా ఒక మచ్చలేని నాయకునిగా ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు ఆ సభలో చేరబోతా ఉన్నారు. జగిత్యాల సభలో బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోబోతా ఉన్నారు. ఇవాళ ఒక్క జీవన్ రెడ్డే కాదు, దాదాపు జగిత్యాలలో 105 గ్రామ పంచాయతీలో సంథింగ్ ఎంతో ఉంటే దాదాపు 90 గ్రామాల సర్పంచులు, జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న 90 గ్రామాల సర్పంచులు, అక్కడ దాదాపు 90 గ్రామాలలో కాంగ్రెసే గెలిచిందట. సో దాంట్లో మాక్సిమం అందరు సర్పంచులంతా కూడా జీవన్ రెడ్డితో రాబోతూ ఉన్నారు. ఒక్క జీవన్ రెడ్డే కాదు, ఇంకా మిగతా పక్క నియోజకవర్గాల చొప్పుదాంట్లో సత్యం ఎమ్మెల్యే గారికి సంబంధించిన అనుచరులు కూడా నిన్ననే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసిన సందర్భం ఉన్నది. అంటే ఇది ఒక పెద్ద విస్ఫోటం లాగా, అంటే నిజంగా కూడా ఈ యొక్క జీవన్ రెడ్డి గారి చేరిక ఒక పక్క కాంగ్రెస్ అధికారంలో ఉండంగా మొట్టమొదటిసారి కావచ్చు, ఇంకా అధికార పార్టీని కాదని చెప్పి ఆత్మగౌరవం కోసం, నాకు తెలంగాణ యొక్క ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడ జరుగుతున్న తీరును ఎండగట్టి బయటికి రావడం అనేది నిజంగా ఇది చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటున్నా. జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రావడము అంటే ఒక పెద్ద నాయకుడు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా పాపారావు గారు చెప్పారు. సో కాబట్టి నేను ఈ యొక్క జైత్రయాత్ర ఈ యొక్క 2.0 ప్రారంభం కాబోతా ఉన్నది. జగిత్యాల నుంచి వెళ్ళే 2.0 ప్రారంభం కాబోతా ఉన్నది. బీఆర్ఎస్ యొక్క ప్రస్థానం ఇప్పుడు ఇక్కంచెల్లిగా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు మాట్లాడబోతా ఉన్నారు అనేక విషయాల పట్ల. ఈ కాంగ్రెస్ యొక్క దమనకాండను, ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చిన దమనకాండను, అదే ఎట్ ది సేమ్ టైం కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు, డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, అక్కడ జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటిని కూడా ఆ ఎజెండాగా ఉండి కేటీఆర్ గారు మాట్లాడబోయే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ సందర్భంగా జగిత్యాల జరిగే సభకు ఇది పొద్దు రాష్ట్రం అంతా కూడా మేము గ్యాదరింగ్ కాదు మేము పెట్టింది, అక్కడ ఓన్లీ 4-5 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఇచ్చి వెహికల్స్ వాహనాల యొక్క సమన్వయం చేయడానికి కొంతమంది సీనియర్ నాయకులను అక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి నిన్ననే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు పోయి కూడా ఆ మీటింగు యొక్క పనులను పరిశీలించిన సందర్భం కూడా మనం చూసినాం. సో ఇదేంటి అంటే ఇప్పుడు సింహం బయటికి బయలుదేరితో పోతా ఉన్న సందర్భంగా కొంతమంది గుంట నక్కలు చిల్లర చీపు వ్యవహార శైలిని ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ ఆ సభను అడ్డుకోవడానికి రోడ్లను దవ్వడము, లేకపోతే ప్రజలకు ఆటంకం కలిగే ఇబ్బందులు చేయడం అనేది ఒక చీప్ పాలిటిక్స్ కదా. ఇప్పుడు జగిత్యాలలో నువ్వు ఎవరినో అప్పుడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఎట్లయితే మనం అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో మేము స్లోగన్స్ ఇచ్చినామో, ఇవాళ కేసీఆర్ లాంటి సభను ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, ఈ ప్రభుత్వానికి అంతకంటే లేదు ఇంకా. ఎందుకంటే గతంలో కూడా ఎలకతుర్తి సభకు మీరు పర్మిషన్లు ఆపినరు, అనేక ఇబ్బందులు పెట్టినరు. మేము సిల్వర్ జూబ్లీ వేడుకలు వరంగల్ జిల్లా దగ్గర ఉన్న ఎలకతుర్తిలో పెట్టుకున్నాం గతంలో ఏప్రిల్ 27. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు మళ్ళీ జరగబోతా ఉన్నది. మళ్ళీ ఏప్రిల్ మాసం అంటేనే పార్టీ పుట్టినరోజు, పార్టీ ఆవిర్భావిస్తున్న దినోత్సవం రోజు 27 కాబోతా ఉన్నది. 25 తారీఖు నాడు సభ ఉండబోతా ఉన్నది. సో కాబట్టి దీనికి ఒక ప్రాధాన్యత ఉన్నది. చాలా పార్టీ విషయాలు కూడా
చెప్తారో అనేది మేమైతే ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంటే పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం, ఇంకా నిర్మాణం దృష్టి అవన్నీ ఉండబోతాయేమో అని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈసారి ప్లీనరీ కూడా పెద్ద ఎత్తున పెట్టే అవకాశం లేదు, ఆ సభనే కాబట్టి. ఆ సభ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిందే, ఒక గ్యాదరింగ్ కూడా లేదు, 4-5 నియోజకవర్గాల గ్యాదరింగే అక్కడ. సో కాకపోతే స్టేటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అక్కడ హాజరు కాబోతా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి యొక్క జైత్రయాత్ర, బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర జగిత్యాల నుంచి వెళ్ళి ప్రారంభం కాబోతా ఉన్నది. కాంగ్రెస్ యొక్క అనేక విషయాలు ఈ యొక్క 2.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో వారు పేలైన అనేక అంశాలు ఇలా రాష్ట్ర ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇలా ఉద్యోగ వర్గం ప్రధానంగా, ఉద్యోగులు రాష్ట్రంలో దాదాపు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీని 5 డిఏలు కానీ మిగతా ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. వారందరూ కూడా ఇప్పుడు మధ్యాహ్నం పూట నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు నల్ల బ్యాడ్జీలు పెట్టి. వీరు కాకుండా ఇంకా అనేక వర్గాల ప్రజలు వారికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర సచివాలయం నుంచి వెళ్ళి గ్రామ సచివాలయం దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా కిమ్మున కూర్చోకుండా ఈయనకు మాత్రం బిందులు విలోసాలని చెప్పి ఢిల్లీలో పడ్డది తిరుగుతూ ఉన్నాడు తప్పితే ఈ రాష్ట్రం. ఇంకొక మాట, ప్రధానంగా ఏదైతే 20వ సభ ఏర్పాట్లో జరుగుతున్నటువంటి వేళ సభ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డకు సంబంధించి పర్యటన సీఎం, అలాగే దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం, అందులో 9 మంది ఉండడం, అసలు దేనికి సంకేతాలు ఏమనుకొని రేపే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి టూర్ కూడా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నట్టే ఎప్పుడైనా కూడా ఆయన చాలా చిన్నగా ఆలోచిస్తున్నాడు. కేసీఆర్ గారు సభ పెట్టుకున్నాడు, అదే రోజు మనం మేడిగడ్డకు పోతే పెద్ద అదవుతుంది. ఆ రోజు ఏంది ముఖ్యమంత్రి గారు ఎట్లా కేసీఆర్ గారు ఎట్లా ప్రభుత్వాన్ని తులనాడుతాడు కాబట్టి ముందుగానే పోయి మనమే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇప్పుడు మేడిగడ్డకు పోయి ఏం చెప్పదలుచుకున్నాడు. అందుకనే నిన్న మేము మా పార్టీ ప్రతినిధి బృందం, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా వరంగల్ పార్టీ బృందం అంతా కూడా, కొంతమంది కరీంనగర్ పార్టీ బృందం అంతా కూడా నిన్న సందర్శించినాం. మేడిగడ్డను సందర్శించి అక్కడ బ్రహ్మాండంగా మేము చూసినాం. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ పెట్టింది. కాళేశ్వరం ఎత్తిపోత పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించిన బ్యారేజీలను పునరుద్ధరించడానికి ఒక ప్రణాళిక చేసుకున్నది. దాంట్లో 43 రోజుల్లో పరీక్షలన్నీ పూర్తి చేయాలని చెప్పి వారు ఏదో వాళ్ళకి టాస్క్ ఇచ్చినట్టున్నది. సో దీంట్లో టన్నలింగ్ విభాగం కార్యదర్శి కల్లలు పరీక్షిత్ మెహ్రా గారి చైర్మన్గా పెట్టిండ్రు. నిన్న అక్కడ కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, మేము చూసినాం. అంటే కింద ఇసుక టెస్టింగు, సాయిల్ టెస్టింగు, ఎట్ ది సేమ్ టైం దాంట్లో బ్యారేజ్లో కాంక్రీట్ పటుత్వం ఎట్లా ఉన్నదని చెప్పి ఆ బ్యారేజ్ నిర్మాణం జరిగింది కదా, దాంట్లో హోల్స్ వేసి ఆ కాంక్రీట్ యొక్క పటుత్వం ఇంకెన్ని సంవత్సరాలు ఈ యొక్క బ్రిడ్జి నిలవగలుగుతుంది అని చెప్పి దాంట్లో కొన్ని టెస్టులు చేసిండ్రు. అక్కడున్న కొంతమంది నిపుణులు వాళ్ళను తో మేము మాట్లాడినాం. ఇది చాలా బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళు బయటకు చెప్తలేరు కానీ ఇంటర్నల్గా చెప్పిండ్రు, మేము ఇప్పుడు చెప్పొద్దండి, మేము ఆల్రెడీ ప్రభుత్వానికే చెప్పాలి, బయటకు చెప్పొద్దని చెప్పి. సో కాబట్టి కాంక్రీట్ పటుత్వం కూడా బ్రహ్మాండంగా ఉన్నది, దీనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పి నిన్న మేము పోయినప్పుడు కూడా చెప్తున్న సందర్భం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు మేడిగడ్డ భూపాలపల్లి జిల్లాకు వస్తున్న సందర్భంగా మేము స్టేట్గా తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన అడుగుతున్నాం. మొట్టమొదట మీరు వచ్చే కంటే ముందు రైతులకు 5 పంటలకు నీళ్ళు ఇవ్వక సందర్భంగా రైతులకు క్షమాపణ చెప్పి భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డకు రావాలా. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాలలో గతంలోనే ఎన్డీఏసీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీన్ని రిపేర్ చేయమని చెప్పింది. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేసిండ్రు? మరి అప్పుడు లేని రిపేర్లు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? గతంలో ఎల్ఎన్టీ వారి సొంతగా చేస్తా అని చెప్పింది. ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డ ప్రాజెక్టును కాళేశ్వరం కట్టిందో ఆ ఎల్ఎన్టీ సంస్థ ఇవాళ ఏఐసిసి కార్యాలయం ఢిల్లీలో కట్టింది కూడా వాళ్ళే. అంత పేరున్నది వాళ్ళకు ఎల్ఎన్టీ సంస్థ. సో వారు మేమే రిపేర్లు చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో భాగంగా ఉన్నది. అది ఏదైతే ప్రాబ్లం అయిందో దాన్ని మేము చేస్తామని చెప్తే కూడా మీరు ఒప్పుకోలేదు. మరి అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారు? దీంట్లో ఉన్న రాజకీయం ఏంది? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టును, కాళేశ్వరంను రాజకీయ ఏటీఎంగా మార్చుకొని ఎప్పటికప్పుడు వారికి అవసరం ఉన్నప్పుడు బురద జల్లడం, అవసరం లేనప్పుడు దాన్ని తప్పించుకొని తిరగడం. సో ఇన్ని 2.5 సంవత్సరాల్లో దాన్ని నిర్లక్ష్యం చేసినందుకు మొట్టమొదట తెలంగాణ ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. చెప్పినాకనే బయలుదేరాలి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి వాసుదేవ్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నాం కదా, ప్రధానంగా ఏదైతే జైత్రయాత్ర సభ పెట్టిన రోజే అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్టు గుర్తొచ్చాయా? ఇన్ని 2.5 సంవత్సరాల నుంచి పర్యటన లేని కారణంతో
సోమవారం ఈ సభ నిర్వహించిన రోజే పర్యటన పెట్టుకోవడం వెనుక అసలు కథ ఏంటి అనేది రేపు లేదా ఎల్లుండి తేలిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ సంబంధించి అంతా కూడా రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టే అనేది తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించి అలాగే ఎన్డీఏ ఆడుతున్నటువంటి ఆటలకు సంబంధించి మొత్తాన్ని కూడా క్లియర్ కట్గా రేపు కేసీఆర్ గారు ప్రసంగిస్తారు. ఖచ్చితంగా అనేక అంశాల గురించి కూడా ప్రస్తావిస్తారు. తెలంగాణ సమాజానికి కూడా చాలా విషయాలు చెప్తారని చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.